రైట్, ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశంలోని మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. గర్భాశయ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా 14 ఏళ్ల లోపు బాలికల కోసం రూపొందించిన దేశవ్యాప్త HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఇవాళ రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ప్రారంభించబోతున్నారు. స్వస్థ నారి పేరుతో మహిళా ఆరోగ్య రంగంలో సమానత్వం, రక్షణ కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ఈ టీకాను ఉచితంగా అందిస్తారు. ఈ వ్యాక్సినేషన్ ను పూర్తిగా ఐచ్ఛికం చేశారు. ఇక టీకా ఇచ్చే ముందు తల్లిదండ్రులు సంరక్షణ నుంచే ఖచ్చితంగా అనుమతి తీసుకోబోతున్నారు. టీకాల కార్యక్రమం మొదటి 3 నెలల పాటు మిషన్ మోడ్లో కొనసాగనుంది. ఆ తర్వాత క్రమం తప్పకుండా జరిగే సాధారణ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో భాగంగా అందుబాటులో ఉండబోతుంది. కాగా భారత్లో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అనేది రెండో అత్యంత సాధారణ క్యాన్సర్గా మారింది. ఇక గ్లోబెకాన్ 2022 డేటా ప్రకారం దేశంలో ఏటా 1.20 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా సుమారు 80,000 మంది మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ దీర్ఘకాలికంగా శరీరంలో ఉండడం వల్ల వస్తుంది. ఇందులో భాగంగా కార్డసిల్ అనే క్వాడ్రివాలెంట్ HPV వ్యాక్సిన్ ను ఉపయోగిస్తుంది. శాస్త్రీయంగా ఈ టీకా గర్భాశయ క్యాన్సర్ ను నివారించడంలో దాదాపు 100% సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపితమైంది. కేంద్రం చేపడుతున్న ఈ కార్యక్రమంతో ఈ టీకాను అమలు చేస్తున్న 160కి పైగా దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.